నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. ఒక భాషలో తీసిన చిత్రాన్ని ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాల్లో కోలీవుడ్, బాలీవుడ్ బడా హీరోలు సైతం తెలుగు సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు. దీంతో తెలుగులో కూడా ఇతర భాషల నటులకు మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే అంతకు ముందు నుంచి తెలుగులో మంచి మార్కెట్ ఉన్న హీరోలలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన సినిమాలు ఎన్నో విడుదలయ్యాయి. తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గత సంక్రాంతికి విజయ్ తమిళ్, తెలుగు బైలింగ్వాల్ సినిమా వారసుడితో వచ్చిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తోంది. RRR నిర్మాత DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ సినిమా ఉందని, త్వరలోనే ఆ సినిమా డీటెయిల్స్ ప్రకటించి సమ్మర్లో షూటింగ్ మొదలుపెట్టి 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని టాలీవుడ్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ్ బైలింగ్వల్లో తెరకెక్కుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రశాంత్ వర్మ, దిల్ రాజు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక విజయ్ సినిమా కూడా బరిలో నిలుస్తుందని సమాచారం. విజయ్ గత సినిమా వారసుడు లాగే రాబోయే ఈ సినిమా కూడా ఎక్కువగా తమిళ్ మార్కెట్ మీదే ఫోకస్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేయొచ్చు. ఇదిలా ఉండగా మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. తమిళనాడు 2026 ఎన్నికల్లో పోటీ చేస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు విజయ్ తన 68వ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ తెలుగు సినిమా తర్వాత ఇంకో సినిమా అనౌన్స్ చేయబోతున్నాడు. మొత్తం 70 సినిమాలు పూర్తి చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.